ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారు. అయితే ఎటువంటి అద్భుతాన్ని మీరు చూస్తారు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు అయితే కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే తెలుసుకోండి. శ్రీ మైసమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు గురువుగారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న గురువు గారిని సంప్రదించండి. గురువు గారి మొబైల్ నెంబర్ 9515466718. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి. వారు కూడా వీడియో ఓపెన్ చేసి వారి రాశి గురించి, వారి జాతకం గురించి తెలుసుకుంటారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అతీంద్రియ విద్యపై కూడా వీరికి ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో ఎంత రాజీపడటానికైనా సిద్ధపడతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025 సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. అంటే మీరు ఊహించనిది మీ యొక్క జీవితంలో జరగబోతుంది. ఏదైనా అద్భుతమైన అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం కావచ్చు, అది ఉద్యోగ అవకాశం కావచ్చు, కానీ వ్యాపార అవకాశం కావచ్చు, లేదా ఈ విధంగా మీ కెరియర్కి సంబంధించిన ఒక అవకాశం రావడం కానీ, లేదా మరొక ఆదాయ మార్గానికి సంబంధించి ఎవరైనా మీకు చక్కటి గైడెన్స్ అందించడం కానీ జరగవచ్చు. ఈ విధంగా ఒక అద్భుతం అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. మీకు ఈరోజు జరిగేటువంటి సంఘటన ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి చాలా కాలంగా వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నారు, కానీ నూతన వ్యాపార పెట్టుబడుల గురించి మీరు యోచించడం లేదు. అటువంటి వారికి ఒక అద్భుతమైన ఆఫర్ రావడం జరుగుతుంది. నూతన వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు. దీనికి సంబంధించి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో కలలు కంటూ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక వారి ముందుకు కూడా ఒక అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించినటువంటి శుభవార్తను ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరైతే వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మీరు కలుసుకోవాలనుకుంటున్నటువంటి మీ బంధువులు కానీ, మిత్రువులు కానీ
మీ దగ్గరికి వచ్చి మీతో బంధాన్ని కలుపుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వారితో బంధం మీరు తెగదెంపులు చేసుకున్నారు. కొన్ని పరిస్థితుల కారణంగా వారితో కమ్యూనికేషన్ అనేది పూర్తిగా మిస్ అయిపోయింది. అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి రియలైజ్ అవుతారు. క్షమాపణలు చెబుతారు. మీతో బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఇది మీ యొక్క జీవితంలో ఒక రకంగా చెప్పాలంటే ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చాలా కాలం నుండి మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకి పరిష్కారం లేదని మీరు సతమతం అవుతున్నట్లయితే గనక ఒక చక్కటి పరిష్కారం మార్గం మీకు దొరకబోతుంది. ఈ విధంగా కూడా మీ యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. అంటే మీ పరిస్థితులను బట్టి మీరు ఉన్నటువంటి సిట్యుయేషన్ ఏ విధంగా ఉన్నాయో వాటిని బట్టి మీ యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. అంటే నేరుగా రిసీవ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రెండ్స్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా ఒక అద్భుతం జరిగే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తులకు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు కలుసుకోవాలనుకుంటున్నటువంటి మిత్రులను కూడా ఈరోజు కలుసుకోగలుగుతారు. వారితో చాలా కాలం నుండి మీరు కొన్ని పరిస్థితుల కారణంగా దూరంగా ఉంటున్నారు. అటువంటి వ్యక్తులు తిరిగి కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే గనక ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడడానికి భగవంతుడు మీకు ఒక మార్గాన్ని అయితే చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే వ్యాపారస్తులు చాలా కాలం నుండి ఒకే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మరొక ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి వారికి ఒక మంచి ఆఫర్ రావడం అనేది జరుగుతుంది. ఈరోజు వినియోగదారులలో మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు జాగ్రత్త పడండి. భాగస్వాములతో అంటే వ్యాపార భాగస్వాములతో కూడా చిన్న విషయం కాస్త పెద్దగా మారి అది గొడవకు దారితీసే పరిస్థితులు చూపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు పరాయి పురుషులకు సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల ఒక ఆరోపణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అది చనువు అనేది పరాయి పురుషులతో మీకు లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వ్యక్తులకి మీ యొక్క కుటుంబ సభ్యులతో గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసను పఠించండి, దుర్గా చాలీసను పఠించండి. అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అదేవిధంగా అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి మీకు తోచినంతలో దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వడం వల్ల మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అలాగే పశుపక్షాదులకు తినడానికి ఆహారం, తాగడానికి నీరు అందించండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.